Hi, hello, welcome back to my channel Smart with Shravani. So in this video we are going to discuss about exam pattern. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో చూద్దాం. సో నేను ఇప్పుడు చెప్పేది అకార్డింగ్ టు పీసీఐ ప్రకారం నేను చెప్తున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం కాలేజ్ టు కాలేజ్ వ్యారీ ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఎండ్ సెమిస్టర్ ముందు అంటే సెమ్ ఎగ్జామ్స్ 6 monthsకి ఒకసారి ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్ కంటే ముందు 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్స్ అన్నా ఇంటర్నల్స్ అన్నా ఒకటే. మిడ్స్ అంటే ఏంటి, ఇంటర్నల్స్ అంటే ఏంటి అని టెన్షన్ పడిపోకండి, రెండు సేమే. అండ్ ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్, 10 మార్క్స్ వచ్చేసి అటెండెన్స్, సెమినార్ మార్క్స్, ఇంకా మీ బిహేవియరల్ మార్క్స్, ఇవన్నీ యాడ్ అవుతాయి. 75 మార్క్స్ వచ్చేసి ఎండ్ సెమిస్టర్ మార్క్స్, అంటే ఇప్పుడు టోటల్ 100 మార్క్స్ పేపర్. యూనివర్సిటీ సబ్జెక్ట్స్ అన్నీ తీసుకుంటే దానికి ఖచ్చితంగా 100 మార్క్స్ క్యారీ అవుతుంది. సో ఇట్లుంటుంది అనమాట. 75 మార్క్స్కి పాస్ మార్క్స్ ఏంటంటే 30 మార్క్స్. మనకి థియరీ ఒక్కటే ఉంటుందా అంటే కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కదా. సో అయితే మనకి ఫస్ట్ 2 మిడ్ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్సే జరుగుతాయి, దాని తర్వాత ఇంటర్నల్ ప్రాక్టికల్స్ ఉంటుంది. అది సెమిస్టర్ ముందు జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాక్టికల్స్ ఎట్లుంటాయి అని అంటే, ప్రాక్టికల్ ఎగ్జామ్లో మీకు ఫస్ట్ సినాప్సిస్ ఉంటుంది, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, దాని తర్వాత వైవా అండ్ రికార్డ్. సో ఇవి ఉంటుంది. వైవా అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సినాప్సిస్ అంటే మనకి థియరీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు, 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఎక్స్పెరిమెంట్స్ అంటే మేజర్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, మైనర్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ వైవా అంటే వైవా క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ చేయాలి, ఇంకా రికార్డ్ కూడా ఉంటుంది. సో అట్లుంటుంది అనమాట. దీనికి అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఎండ్ సెమిస్టర్ ముందు. అండ్ ఎండ్ సెమిస్టర్ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. సో థియరీ వచ్చేసి 75 మార్క్స్ అని చెప్పాను కదా. ఎక్స్టర్నల్ ప్రాక్టికల్ ఎట్లా అంటే మనకు వైవా బయట ఎక్స్టర్నల్ వచ్చి అడుగుతాడు అనమాట, అంటే బయటి కాలేజ్ నుంచి వచ్చి అడుగుతాడు. సో వీ హ్యావ్ టు ఆన్సర్ అనమాట. అండ్ ఇండివిజువల్ మిడ్స్ గురించి ఆర్ ఇంటర్నల్స్ గురించి మాట్లాడాలనుకుంటే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది మిడ్స్లో అని అంటే, ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎంసీక్యూస్ 2 మార్క్స్ ఆన్సర్స్ ఉంటుంది. సో అట్లుంటుంది. కాలేజ్ టు కాలేజ్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇన్ని మార్క్స్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇట్లనే ఉంటుందని ఏం చెప్పలేము, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి కన్సర్న్ యూనివర్సిటీ ఎగ్జామ్ ప్యాటర్నే ఉంటుంది. సో అది కొంచెం వ్యారీ ఉంటుంది ప్రతి యూనివర్సిటీకి. మీ సీనియర్స్ నుంచి అన్నా లేదంటే వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి ప్రీవియస్ పేపర్స్. సో అట్లా అడిగి తెలుసుకోండి. మొత్తం మీద అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇట్లుంటుంది. సో పాస్ మార్క్స్ గురించి అడుగుతున్నాడు చాలామంది, ఇంటర్నల్స్లో పాస్ మార్క్స్ ఉంటాయా అండ్ ఈ ఎక్స్టర్నల్స్లో కూడా పాస్ మార్క్స్ ఉంటాయా అని. ఎస్, ఇంటర్నల్స్లో ఉంటాయి, ఎక్స్టర్నల్స్లో ఉంటాయి. ఇంటర్నల్స్ మార్క్స్ మొత్తం మన లెక్చరర్స్ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఏం ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. అండ్ అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి చూడండి. నెక్స్ట్ సెమినార్స్లో పార్టిసిపేట్ అవ్వండి, ఇంకా కాలేజ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వడానికి చూడండి. చాలామంది అసైన్మెంట్స్ అవసరమా, అసలు అసైన్మెంట్ మార్క్స్ యాడ్ చేస్తారంటే అవును యాడ్ చేస్తారు. చెప్పా కదా, 15 మార్క్స్ ఇంటర్నల్స్కి ఉంటే 10 మార్క్స్ మీ అటెండెన్స్కి, సెమినార్స్కి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది ఆ మార్క్స్ అనేవి. సో ఫస్ట్ సెమిస్టర్లో అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు మార్క్స్ ఎట్లా ఉంటుంది, టోటల్ మార్క్స్ ఎన్ని అని చెప్పి. సో మీకు క్లారిటీ కావడానికి నేను ఇక్కడ పిక్ పెడతాను, సో స్క్రీన్ షాట్ తీసుకోండి, సో దట్ యూ కెన్ గెట్ అన్ ఐడియా. If you like this video, please subscribe to my channel. Okay, bye.